ఓం శ్రీ మహా గణాధిపతియే నమః. కాలగమనం మనకొక అంతు చిక్కని రహస్యం. అనంతమైన ఈ విశ్వంలో నిరంతరం సాగే గ్రహాల కదలికలు మన జీవితాలను ఎలా శాసిస్తాయో, ఏ క్షణాన ఏ అద్భుతం జరగబోతుందో ఆ భగవంతుడికే ఎరుక. ఎంత ఆసక్తిగా ఉత్కంఠంగా మీరు ఎదురు చూస్తున్న జూన్ 2026 మాస ఫలాల గురించి వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా భూతత్వ రాశి అయిన కన్య రాశి వారి జీవితాలలో ఈ జూన్ మాసం ఎలాంటి ప్రకంపనలు సృష్టించబోతుంది, ఎలాంటి మహత్తర ఘట్టాలకు సాక్ష్యం కాబోతుంది అనేది ఇప్పుడు మనం లోతుగా ఆత్మ విమర్శనాత్మకంగా తెలుసుకుందాం. అసలు కన్య రాశి వారు అంటేనే ఒక అద్భుతమైన వైబ్రేషన్, ఒక ప్రత్యేకమైన ఆకర్షణ. మీలాంటి వారు ఈ ప్రపంచంలో చాలా అరుదుగా ఉంటారు. మీరు ఏదైనా ఒక పని మొదలు పెడితే అది 100% ఖచ్చితత్వంలో పర్ఫెక్ట్గా పూర్తయ్యే వరకు మీ కంటి మీద కునుకు పట్టదు. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి లాజిక్గా, అనాలిటికల్గా ఆలోచించడం మీకు వెన్నతో పెట్టిన విద్య. ఎవరైనా మీకు ఒక బాధ్యత అప్పగిస్తే ఇక వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోవచ్చు. అంతలా ప్రాణం పెట్టి బాధ్యతగా పనిచేస్తారు మీరు. ఈ వీడియో చూస్తున్న కన్య రాశి వారంతా మీ అంకిత భావానికి, మీ అంతర్గత శక్తికి నిదర్శనంగా ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇష్టదైవాన్ని స్మరించుకోండి. మీ రాశి లక్షణాలను ఒక్కసారి నిశితంగా గమనిస్తే ఉత్తర ఫాల్గుని నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే అద్భుతమైన సృజనాత్మకత కలిగిన చిత్తా నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారు ఈ కన్య రాశి పరిధిలోకి వస్తారు. ఇది మాత్రమే కాకుండా నామ నక్షత్రం ప్రకారం మీ పేరులోని మొదటి అక్షరం టో, పా, పి, పు, షం, నా, టా, పే, పో అనే అక్షరాలతో ప్రారంభమైతే మీరు కూడా కన్య రాశికి చెందిన వారే అవుతారు. ఎదుటివారి మనసులోని భావాలను వాళ్ళ పల్లెత్తు మాట అనకముందే ఇట్టే పసిగట్టగలగా సూక్ష్మ గ్రహాలు మీరు. మరి ఇంతటి గొప్ప మనసున్న మీకు ఈ జూన్ నెల ఎలాంటి ఊహించని మలుపులను ఇవ్వబోతుంది, విధి ఎలాంటి సవాళ్ళను విసరబోతుందో ఒక్కొక్కటిగా పూసగుచ్చినట్లుగా వివరిస్తాను. ఏకాగ్రతతో వినండి. ఈ జూన్ నెలలో మీ జాతక చక్రాన్ని నిశితంగా పరిశీలిస్తే గ్రహాలన్నీ మీ జీవితంలో ఒక అద్భుతమైన సంక్లిష్టమైన చదరంగం ఆడబోతున్నాయని అనిపిస్తుంది. ప్రధానంగా మీ ధైర్య సాహసాలకు, పోరాట పటిమకు ప్రతీక అయిన ఛాయాగ్రహం రాహువు 6వ స్థానంలో కొలువై ఉండటం మీకు దొరికిన ఒక అద్భుతమైన సూపర్ పవర్ లాంటిది, బ్రహ్మాస్త్రం లాంటిది. ఇది మీలో నిద్రాణమైన ఉన్న అగ్ని పర్వతాన్ని మేల్కొల్పుతుంది. దీనివల్ల మీకు కొండంత ధైర్యం వస్తుంది. మీరు ఏ పనికైనా, ఏ కష్టానికైనా వెనకడుగు వేయకుండా ఒక సింహంలా ముందడుగు వేసి శత్రువులను సైతం గడగడలాడిస్తారు. కానీ విధి ఎప్పుడూ ఒకేలా సాగదు కదా. ఎక్కడ ఒక అదృశ్య శక్తి మీ అడుగులను ఎందుకు వెనక్కి లాగుతుందో అనే సందేహం మీకు కలగవచ్చు. దానికి కారణం 12వ స్థానంలో మోక్షకారకుడైన కేతువు తిష్ట వేసి ఉండటమే. దీనివల్ల మీరు ఎంత వేగంగా దూసుకుపోవాలని చూసినా మీ విజయాల స్పీడ్కి కొద్దిగా బ్రేకులు పడే అవకాశం కనిపిస్తుంది. మీ సంబంధ బాధ్యవ్యాలలో, అలాగే మీ ఆరోగ్య విషయాలలో ఈ కేతువు కొంచెం నెగిటివ్ ఎఫెక్ట్ చూపించి మిమ్మల్ని ఒక రకమైన మానసిక గందరగోళానికి గురి చేసే ఛాన్స్ ఉంది. ఇక మీ 7వ స్థానంలో కర్మాల సాక్షి, న్యాయాధికారి అయిన శనిదేవుడు, 10వ స్థానంలో దేవగురువు బృహస్పతి ఉండడం వల్ల మీ కెరియర్లో, వ్యక్తిగత సంబంధాలలో కొన్ని ఒడిదుడుకులు తప్పవని ఖచ్చితంగా చెప్పవచ్చు. జీవితం అంటేనే కష్టసుఖాల కలయిక కాబట్టి ఈ పరిస్థితులను, ఒడిదుడుకులను సమానము అని భావించి ధైర్యంగా అడుగులు వేయాలి. ఏదేమైనా భగవంతుని అండ, ధైర్య సహాయములు మీ వెన్నంటే ఉన్నాను. కోపాన్ని అదుపులో ఉంచుకొని ఎంతో శాంతముగా వ్యవహరించడం మీకు శ్రీరామ రక్షని ఎప్పటికీ గుర్తు చేసుకోండి. ఇవన్నీ ఒక ఎత్తైతే మీ జాతకంలో 2వ మరియు 9వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు, అంటే అదృష్టానికి, సంపదకు, విలాసాలకు కారకుడైన ఆ శుక్ర భగవానుడు జూన్ 8వ తేదీ నుండి జూలై 4వ తేదీ వరకు 11వ స్థానంలో, అంటే లాభస్థానంలో సంచరించడం మీకు ఒక బంపర్ లాటరీ తగిలినట్టే అని సంతోషంగా చెప్పాలి. ఈ సమయంలో మీ అదృష్టం మీ తలుపు తట్టడం కాదు, ఏకంగా గేట్ బద్దలు కొట్టుకొని మరి మీ ఇంట్లోకి సునామీలా ప్రవహిస్తుంది. మీ వ్యక్తిగత జీవితంలో మునుపెన్నడు చూడని అద్భుతమైన సక్సెస్ చూస్తారు.
డబ్బు పరంగా మీరు మనసులో అనుకున్న కోరికలన్నీ 100% నెరవేరుతాయి. అంతేకాదు మీ తండ్రి గారి వైపు నుండి మీకు ఊహించని నైతిక ఆర్థిక సపోర్ట్ లభిస్తుంది. అది మీలో కొండంత బలాన్ని నింపుతుంది. అయితే మీ 12వ ఇంటికి అధిపతి అయిన సూర్య భగవానుడు మే 15 నుండి జూన్ 15 వరకు 9వ స్థానంలో, ఆ తర్వాత జూన్ 15 నుండి జూలై 16 వరకు దశమ స్థానంలో సంచరించడం వల్ల మీ అదృష్టంలో మీరు చేసే సుందర ప్రయాణాలలో అలాగే మీ కెరియర్లో కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉండవచ్చు. ఈ సమయంలో మీరు స్వల్ప అనారోగ్యాలకు లేదా మానసిక ఉన్నత భావాలు ఇలా 2 రకాల ఫలితాలు ఎదురవుతాయి. కాబట్టి ప్రతి అడుగు ఆచితూచి 1కి 2 సార్లు ఆలోచించి వేయడం అనేది చాలా ఉన్నతమైన నిర్ణయం. ఇక మీరు ఎప్పుడు మనసులో తీవ్రంగా మదనపడే ఎంతో టెన్షన్ పడే మీ ఉద్యోగం, వ్యాపారం, కెరియర్ విషయానికి వస్తే ఈ నెలలో కాస్తంత ఓపిక పట్టక తప్పదు సుమా. 7వ ఇంట్లో శనిదేవుడు ప్రత్యక్ష వీక్షణ వల్ల మీకు యావరేజ్ రిజల్ట్స్ మాత్రమే వచ్చే అవకాశం ఉంది. ఆఫీసులలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఆశించేవారు ఈ నెల కొంచెం కఠినమైన వెయిటింగ్ పీరియడ్ లాంటిది. 10వ ఇంట్లో గురుడు ఉండడం వల్ల ఆఫీసుల్లో మీపై పని భారం ఒక రేంజ్లో పెరుగుతుంది. బాధ్యతలు వెల్లువలా వచ్చి పడతాయి. మీరు పగలు రాత్రి గనక కంటి మీద కునుకు లేకుండా చెమటోడ్చి ఎంతో డెడికేషన్తో రాక్షసుడిలాగా పనిచేసినా సరే మీపై అధికారుల నుండి శబాష్ అనే ఒక చిన్న అప్రిషియేషన్ ముక్క వినపడటం చాలా కష్టమవుతుంది. పైగా మీ నిజాయితీని వాళ్ళు అనుమానించే పరిస్థితులు, వృధాగా మీపై నిందలు వేసే సంఘటనలు కూడా ఎదురుకావచ్చు. ఇది మీ సున్నితమైన మనసుకు ఊహించని బాధను కలిగిస్తుంది. 12వ ఇంట్లో ఉన్న కేతువు మిమ్మల్ని మానసికంగా ఎంతలా విసిగిస్తాడంటే పదే పదే మీలో ఒక విపరీతమైన వైరాగ్యం పుట్టుకొస్తుంది. ఈ ఉద్యోగం నాకొద్దురా నాయనా, ఎంచక్కా దీనికి రిజైన్ చేసి వేరే దానికి మారిపోతే బాగుండు, లేదంటే ప్రశాంతంగా ఎక్కడైనా దూరంగా వెళ్ళిపోతే బాగుండు అని మీ అంతరాత్మ ఘోషిస్తుంది. అయితే మీరు అస్సలు భయపడకండి. 6వ ఇంట్లో ఉన్న రాహు మీకు అద్భుతమైన ఫైటింగ్ స్పిరిట్ని ఇస్తాడు. కాబట్టి మీరు ఏ కష్టాన్నైనా అవమానాన్నైనా ధైర్యంగా ఎదుర్కొని గుండె నిబ్బరంతో నిలబడతారు. ఈ నెలంతా మీరు ఎంత కష్టపడినా ఆ శ్రమకు తగ్గ ఆదాయం మాత్రం మీకు అందుతుంది. కాబట్టి తొందరపడి రాజీనామాలు చేయకండి, కాస్త ఓపిక పట్టండి. ఇది కేవలం ఒక తాత్కాలిక గ్రహస్థితి మాత్రమే. ఇక సొంతంగా బిజినెస్ చేసేవారి పరిస్థితి గమనిస్తే ఇది కాస్త టఫ్ టైం అనే చెప్పాలి. మార్కెట్లో మీ కాంపిటీటర్స్ మీ ప్రతి ఎత్తుగడులను గమనిస్తూ మీపై ఆధిపత్యం చేయించాలని శతవిధాల కుట్రలు ప్రయత్నిస్తారు. మీరు ఊహించినంత స్థానంలో లాభాల పంట పండకపోవచ్చు. అప్పుడప్పుడు బిజినెస్లో డౌన్ ఫాల్స్, చిన్నపాటి నష్టాలు కూడా కళ్ళారా చూడాల్సి వస్తుంది. కాబట్టి ఈ సమయంలో వ్యాపారంలో ఎటువంటి కొత్త ప్రయోగాలు, భారీ పెట్టుబడులు పెట్టకుండా కేవలం ఉన్నదాన్ని సురక్షితంగా నిలబెట్టుకోవడం పైనే మీ శక్తినంతా ధారపోయండి. ఇక ఈ భూమి మీద మనిషికి అత్యంత విలువైన సంపద ఒక్కసారి అయితే తిరిగి రానిది మాత్రం మీ ఆరోగ్యం. మీ ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడుకుంటే ఈ నెలలో 6వ స్థానంలో రాహు ఉండడం వల్ల మీలో విపరీతమైన ఎనర్జీ, యువకులను సైతం ఆశ్చర్యపరిచే బలం ఉప్పొంగుతాయి. మీరు చాలా ఉత్సాహంగా ఒక ముఖ తేజస్సుతో పరుగులు తీస్తారు. ఏ పని చేసినా అలసట అనేది దరిచేరదు. కానీ 12వ స్థానంలో పాపగ్రహమైన కేతువు కూడా పొంచి ఉండడం వల్ల ఆరోగ్య విషయాల యందు అత్యంత జాగ్రత్త అవసరమని ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకండి. మీరు పెద్దగా భయపడి ఆసుపత్రుల పాలు కావాల్సిన భయంకరమైన జబ్బులు రాకపోయినా స్వల్ప అనారోగ్యత తరచూ మిమ్మల్ని పలకరిస్తూనే ఉంటుంది, ఆట పట్టిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా మీ తల పగిలిపోయేలా అనిపించే విపరీతమైన తలనొప్పి, కడుపులో మంట, గ్యాస్, యాసిడిటీ లాంటి జీర్ణ సంబంధిత సమస్యలు మిమ్మల్ని కొద్దిగా తీవ్రంగా చికాకు పెడతాయి. అసలు ఇవన్నీ ఎందుకు వస్తాయో తెలుసా? మీరు పని ఒత్తిడిలో పడిపోయి మీరు టెన్షన్గా టైంకి భోజనం చేయకుండా ఉండడం వల్లే, శరీరాన్ని ఒక యంత్రంలా వాడేయడం వల్లే, కేతువు ప్రభావం వల్ల మీలో ఇమ్యూనిటీకి లేదా రోగనిరోధక శక్తి కొంచెం తగ్గే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి దయచేసి వేళకు సరైన స్వచ్ఛమైన పౌష్టిక ఆహారం తీసుకోండి. నోటికి రుచిగా ఉన్నాయని బయట జంక్ ఫుడ్లకు, మసాలా వస్తువులకు, అనారోగ్యకరమైన
అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లకు వీలైనంత దూరంగా ఉండండి. చివరిగా మీ గుండె చప్పుడు, మీ భావోద్వేగాలకు కేంద్ర బిందువు అయిన మీ ప్రేమ, పెళ్లి, కుటుంబ వ్యవహారాల విషయాలలో ఈ నెలలో మీకు చాలా మధురమైన పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయి. జూన్ 8 నుండి జూలై 4 వరకు ప్రేమ కారకుడైన శుక్రుని ప్రభావం మీపై పూర్తిగా ఉండడం వల్ల మీ ప్రేమ జీవితంలో, వైవాహిక జీవితంలో రొమాన్స్ ఒక రేంజ్లో ఉంటుంది. మీ భాగస్వామితో ఉన్న బంధం పునాది మరింత స్ట్రాంగ్ అవుతుంది. ఇద్దరి మధ్య ఒక అవినావ భావ సంబంధం నెలకొంటుంది. మీరు ఊహించని విధంగా వాళ్ళని సర్ప్రైజ్ చేయడం, వాళ్ళు మీ ప్రవర్తనతో, మీ ప్రేమతో చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం వంటి ఎన్నో మధుర సంఘటనలు ఈ నెలలో చోటు చేసుకుంటున్నాయి. గతంలో మీ ఇద్దరి మధ్య ఎలాంటి చిన్న చిన్న మనస్పర్ధాలు, కోపతాపాలు ఉన్నా అవి ఈ టైంలో ఎండకు కరిగే మంచులా ఇట్టే మాయమైపోతాయి. జీవితాంతం నిలిచిపోయే అద్భుతమైన బాండింగ్ ఏర్పడుతుంది. కుటుంబంలో కూడా ఈ సమయంలో ఎప్పుడు నవ్వుతూనే, ఆత్మీయ పలకరింపులతో నిండిన ఒక సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. స్వల్ప సమస్యలు, పనులు సాధించడంలో చిన్న చిన్న సవాలు ఉన్నప్పటికీ మిగతా కుటుంబం విషయాల యందు మీరు అంతులేని సంతోషాలు పొందగలరు. ఇక జూన్ నెలలో వచ్చే ఆ అమావాస్య ఘడియల ముగిసిన వెంటనే ఆ గ్రహాల గమనంలో ఒక అదృశ్యమైన, ఎంతో పవర్ఫుల్ అయిన మార్పు సంభవిస్తుంది. అమావాస్య చీకటిని చీల్చుకుంటూ ఆకాశంలోకి వచ్చే పౌర్ణమి నాటి నిండు చంద్రుడిలాగే మీ జీవితాన్ని ఇన్నాళ్ళు కమ్ముకున్న నరకాత్మక శక్తులే, మీ పనులలో ఉన్న అడ్డంకులన్నీ ఒక్కసారిగా తుఫానుకి చెదిరిపోయి మబ్బుల్లా పటాపంచలైపోతాయి. అమావాస్య తర్వాత మీ అదృష్టం ఒక ఊహించని మలుపు తిరుగుతుంది. ఎప్పటి నుండో ఆగిపోయిన పనులు, మీ టేబుల్పై కదలకుండా ఉన్న ఫైల్స్, ప్రభుత్వపరమైన అనుమతులు దరిదాపులో పరిష్కారం కావనుకున్నారు. కోర్టు వ్యవహారాలు అనూహ్యంగా మీకు అనుకూలంగా మీ వైపు మొగ్గు చూపుతాయి. ఈ సమయంలో అనంత విశ్వం నుండి మీకు ఒక ప్రత్యేకమైన కాస్మిక్ ఎనర్జీ అందుతుంది. ఎవరికి తెలియని రహస్య మార్గాలు ద్వారా మీకు అఖండమైన ధనదాయం వస్తుంది. సమాజంలో అత్యంత పలుకుబడి ఉన్న, మంచి పేరున్న వ్యక్తులతో అప్రయత్నంగా పరిచయాలు ఏర్పడి అవి మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తాయి. అమావాస్య ఘడియలు పూర్తయిన మరుక్షణం నుండి ప్రతిరోజు మీకు ఒక పండుగలా, ఒక ఉత్సాహంలా అనిపిస్తుంది. మానసికంగా ఎంతో ప్రశాంతతను, అవ్యాజమైన దైవిక శక్తిని మీ శరీర కణకణాల్లో ఫీల్ అవుతారు. మీ నిర్ణయాలు అత్యంత ఖచ్చితంగా ఉండి మిమ్మల్ని ఉన్నత విజయ శిఖరాలకు అవలీలుగా చేరుస్తాయి. ఇంతేనండి కన్యరాశి వారు జూన్ 2026 నెల మాస ఫలాల సమగ్ర ముఖ చిత్రం. నేనిప్పుడు మీ మేలు, మీ సకల శుభాలు కోరుకునేవాడిగా ఫైనల్గా ఒక అద్భుతమైన సలహా, నమ్మకమైన, శక్తివంతమైన పరిహారం ఇస్తున్నాను. ఎంతో శ్రద్ధగా, భక్తిగా ఫాలో అవ్వండి. ఈ నెలలో ఉన్న గ్రహాల దోషాలు ఎఫెక్ట్ పూర్తిగా తగ్గడానికి, 12వ ఇంట్లో ఉన్న కేతు వల్ల వచ్చే ఇబ్బందులు ఏమాత్రం దరిచేరకుండా పోవడానికి ప్రతిరోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానం చేశాక పూజ మందిరంలో ప్రశాంతంగా కూర్చొని ఓం కేతవే నమః అనే మంత్రాన్ని కనీసం 11 సార్లు ఎంతో భక్తి శ్రద్ధతో జపించండి. అలాగే 6వ ఇంట్లో ఉన్న రాహువు మీకు మరింత మృగరాజు లాంటి ధైర్యాన్ని, సక్సెస్ని, పోరాడే గుణాన్ని ఇవ్వడానికి ఓం రాహవే నమః అనే మంత్రాన్ని కూడా ప్రతిరోజు 11 సార్లు మనస్ఫూర్తిగా చదువుకోండి. వీటితో పాటు మీ కెరియర్లో, బిజినెస్లో ఎదురయ్యే అనవసరపు టెన్షన్స్, మీ ఎదుగుదల చూసి ఓర్వలేని శత్రు బాధలు తగ్గడానికి ఓం బుధాయ నమః అని రోజుకు 40 సార్లు జపించండి. కేవలం ఈ చిన్న రెమెడీస్ నమ్మకంతో పాటిస్తే చాలు. ఈ జూన్ నెల మీకు నల్లేరు మీద నడకలా, పూల పనంలా హాయిగా సాగిపోతుంది. మీరు నిశ్చయించుకొని తలపెట్టిన సకల కార్యాలన్నీ ఎలాంటి ఆటంకాలు, జ్ఞాలు లేకుండా దిగ్విజయంగా పూర్తి అవ్వాలని, ఆ జగన్నాత్మ పరాశక్తి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ నిండుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఎప్పుడు ముఖంలో స్వచ్ఛమైన చిరునవ్వుతో, పాజిటివ్ ఎనర్జీతో జీవితంలో ధైర్యంగా ముందుకు సాగండి. మళ్ళీ ఇంకో అద్భుతమైన, లోతైన జ్యోతిష్య విశ్లేషణలతో, సరికొత్త మాస ఫలాలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.